పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రధాని రాసినటువంటి లేఖకు బదిలిస్తూ స్పీకర్ ఓం బిర్లా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని నియమాలు విధానాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఈ లేఖ ద్వారా తెలుస్తుందని స్పీకర్ అన్నారు. మోదీ ప్రజా జీవితంలో అనుసరించినటువంటి నైతిక విలువలకు ఈ లేఖ ప్రతిబింబిస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇటీవలే ఓ లేఖ రాశారు. స్పీకర్ ఓం బిర్లా పైన విపక్షాలు తెచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం లోక్సభలో ఓడిపోయిన తర్వాత ప్రధాని ఈ లేఖను రాసినట్లుగా తెలుస్తుంది. అయితే లేఖలో ప్రధానంగా స్పీకర్గా ఓం బిర్లా చూపినటువంటి ఓర్పు, సంయమనం, నిష్పక్షపాతం, నాయకత్వాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. పార్లమెంటరీ సాంప్రదాయాలతో పాటుగా ప్రజాస్వామ్య నియమాలు, సభ గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. సభలో ఎవరూ నియమాలకు అతీతులు కాదంటూ స్పీకర్ చేసినటువంటి ప్రకటనను భారత పార్లమెంటరీ సాంప్రదాయాల గొప్ప వివరణగా ప్రధానమంత్రి అభినందించారు. ప్రధాని మోదీ స్పీకర్కు మద్దతు తెలుపుతూ రాసినటువంటి ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ లేఖపై స్పీకర్ ఓం బిర్లా కూడా స్పందించారు. ప్రధాని మోదీ రాసినటువంటి లేఖ తనకు అందినట్లుగా ఎక్స్లో పోస్టు చేశారు. ప్రధాని మోదీకి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క నియమాలు, విధానాలు, సాంప్రదాయాలపైన అచంచలమైనటువంటి విశ్వాసం ఉందని కూడా స్పీకర్ తెలిపారు. మోదీ రాసినటువంటి లేఖ దాన్ని తెలియజేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి జీవితాంతం పాటించినటువంటి నైతిక విలువలు ఆ లేఖలో ప్రతిబింబిస్తున్నాయని కూడా స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవలే పార్లమెంట్లో ఘర్షణలు, సస్పెన్షన్లు, డిస్టర్బెన్సెస్ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ లేఖను స్పీకర్ ఓం బిర్లాకు రాసినట్లుగా తెలుస్తుంది. స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఎంపీలకు మరో లేఖ రాశారు. సభలో క్రమశిక్షణ, గౌరవాన్ని కాపాడాలని అందులో కోరారు. మొత్తం మీద మాత్రం ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు జరిగినటువంటి కీలకమైనటువంటి అవిశ్వాస తీర్మానం అనేటువంటి అంశం మాత్రం ఓవైపు ఎన్డీఏ, మరోవైపు కాంగ్రెస్ మధ్య మాత్రం కొంతవరకు మాటల దాడికి మాత్రం కారణంగా మారింది. అయితే లోక్సభలో అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరగడం, విపక్షాలు కూడా సరైనటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం, ఓం బిర్లానే లక్ష్యంగా కూడా విమర్శల వర్షం కురిపించడం, రాహుల్ గాంధీకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి కామెంట్ చేయడం, అయితే సభలో అన్ని పార్టీలను సమానంగా చూడడం లేదు అనేటువంటి అంశాలు, స్పీకర్ స్థానం పైన చాలా ఒత్తిడి ఉంది అనేటువంటి అంశాలు, ఈ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పదే పదే విమర్శల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. కానీ సరైనటువంటి సంఖ్యాబలం లేని కారణంగా అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి లేఖ రాయడం జరిగింది. లేఖలో ప్రధానంగా కూడా ఓం బిర్లా సంయమనంతో అన్ని పార్టీల వైపు చొరవ చూపుతున్నటువంటి విధానం, భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఆయన యొక్క తీరు, ఈ మొత్తం కూడా ప్రశంసిస్తూ ఓం బిర్లాకు మద్దతుగా ప్రధానమంత్రి రాసినటువంటి లేఖకు బదిలిస్తూ కూడా ఎక్స్లో పోస్టు చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు మీ లేఖ అందింది అనేటువంటి అంశాన్ని ధృవీకరిస్తూ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని నియమాలు, విధానాల పట్ల మీకు ఎప్పుడు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందని కూడా లేఖలో ప్రధానంగా స్పందించారు స్పీకర్. మీరు ప్రజా జీవితంలో అనుసరించినటువంటి నైతిక విలువలను ఈ లేఖ ప్రతిబింబిస్తుంది అంటూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు లోక్సభ ఉపపతి ఓం బిర్లా.